గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 160 డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నేను యూఎస్ మార్కెట్లో కనబడిన కరెక్షన్ అండ్ అలాగే మార్నింగ్ జపనీస్ మార్కెట్స్ అంతైతే డీప్ రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి చూసేసరికి మన మార్కెట్స్ కూడా బాగా నెగిటివ్లో ఓపెన్ అవుతాయి అనుకున్నాను. బట్ కానీ ఫ్లాట్ టు నెగిటివ్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఏషియన్ మార్కెట్స్లో రికవరీ కనబడడం అండ్ అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అవడంతో మన మార్కెట్స్ కూడా బాగానే రికవర్ అయ్యాయి. అండ్ ఈరోజు ఓవరాల్గా చూసినట్టయితే మేజర్ ఇండెక్సెస్ సెన్సెక్స్ ఈరోజు సెషన్లో 445 పాయింట్స్ పెరిగి 59,744 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 131 పాయింట్స్ పెరిగి 17,822 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% పెరిగాయి. నెక్స్ట్ అదానీ గ్రీన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అదానీ గ్రీన్ ఒక ప్రమోటర్ అయిన గౌతమ్ అదానీ గారు నెక్స్ట్ 1 డెకేడ్లో అదానీ గ్రీన్లో $20 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ని వీళ్ళు ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అండ్ అలాగే సోలార్ అండ్ విండ్ జనరేషన్ బిజినెస్లోని సప్లై చైన్ సెక్యూర్ చేయడానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇండస్ట్రియల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ఈ గ్రీన్ ఎనర్జీ యొక్క వాల్యూ చైన్లోని వీళ్ళ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఇన్వెస్ట్మెంట్స్ $50 బిలియన్ నుంచి $70 బిలియన్ వరకు ఉండొచ్చని ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే గౌతమ్ అదానీ గారు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో వీళ్ళు సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో ఈ కెపాసిటీని ట్రిపుల్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ సెగ్మెంట్లో మేము ఏదైతే గ్రోత్ రేట్లో గ్రో అవుతున్నామో మా గ్రోత్ రేట్ని గ్లోబల్లీ ఏ కంపెనీ కూడా మ్యాచ్ చేయలేదు ప్లానెట్లో అని ఆయన కామెంట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఒక స్ట్రాంగ్ కామెంటరీతో అదానీ గ్రీన్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3.79% పెరిగింది ఈ సెషన్లో. నెక్స్ట్ టీ అండ్ ఇంజనీరింగ్ బిజినెస్ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీ అయిన ఆండ్రూ యులే నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఆండ్రూ యులే యొక్క లాంగ్ టర్మ్ రేటింగ్ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ BBB నుంచి BB+కి అప్గ్రేడ్ చేసినట్టుగా, షార్ట్ టర్మ్ రేటింగ్ని A4+ నుంచి A3కి అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ షేర్ చేస్తున్నారు. ఈ రేటింగ్ అప్గ్రేడ్ సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 16% పైన పెరిగింది. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నేను చదివిన రిపోర్ట్స్లో నాకు 2 రిపోర్ట్స్ బాగా అనిపించాయి. ఒకటి ఫ్లోరోకెమికల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఈ స్టాక్స్లో ఉన్న ఆపర్చునిటీ, ఫ్లోరోకెమికల్ ఇండస్ట్రీకి మన ఇండియాలో ఉన్న ఆపర్చునిటీ మీద నిర్మల్ బంగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆప్టిమల్ ఎఫిషియన్సీ, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అండ్ ఎకనామిక్ వైబిలిటీతో వస్తున్న మోడర్న్ క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ మోడర్న్ క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్లోని ఫ్లోరిన్ హ్యాస్ బికమ్ ఏ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. రీసెంట్గా డెవలప్ చేసిన నెంబర్ ఆఫ్ కెమికల్ ప్రొడక్ట్స్లోని ఫ్లోరిన్ కంపల్సరీ ఉంటుంది. కరెంట్లీ మార్కెట్లో 424 ఫ్లోరిన్ కంటైనింగ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా లాంచ్ చేస్తున్న ప్రోడక్ట్లో ఫ్లోరిన్తో పాటు లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఒక నెంబర్ బాగా పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ డేటా షేర్ చేశారు. 2016 to 2020 మధ్యలో ఫ్లోరిన్ ఉన్న అగ్రో కెమికల్స్ ఒక షేర్ 67% అయితే అదే మనం ప్రీవియస్ 5 years అంటే 2011 to 2015 మధ్యలో చూసినట్టయితే ఈ షేర్ 54%గా ఉండేది. అదే ఇంకొక ముందుకెళ్ళినట్టయితే 2006 to 2010 పీరియడ్లో చూసినట్టయితే 51%గానే ఉండేది. అంటే ఫ్లోరిన్ కంటైనింగ్ అగ్రో కెమికల్స్ ఒక షేర్ కంటిన్యూస్గా పెరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఏమన్నారంటే ఇయర్ 2021 to ఇయర్ 2028 మధ్యలో $6 బిలియన్ వర్త్ అగ్రోకెమికల్స్ మాలిక్యూల్ పేటెంట్ ఎక్స్పైర్ అవుతుంది. ఈ $6 బిలియన్ పేటెంట్ ఎక్స్పైరీ ప్రొడక్ట్లో 51% షేరు ఫ్లోరిన్ కంటైనింగ్ మాలిక్యూల్స్ ఉన్నది. సో అగ్రోకెమికల్ సెగ్మెంట్లో స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్ అండ్ అలాగే కాంప్లెక్స్ ఫ్లోరోకెమికల్ క్యాపబిలిటీస్ ఉన్న ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి చాలా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉన్నదని ఈ రిపోర్ట్లో నిర్మల్ బంగ్ మెన్షన్ చేస్తుంది. సో ఈ సెగ్మెంట్లో మేజర్గా బిజినెస్ ఆపరేట్ చేసే కంపెనీల పేర్లు మనం చూసినట్టయితే నవీన్ ఫ్లోరైన్, లక్ష్మీ ఆర్గానిక్స్, SRF, గుజరాత్ ఫ్లోరల్ లాంటి కంపెనీలు కనబడతాయి. సో ఈ ఫ్లోరోకెమికల్ సెగ్మెంట్లో చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మీకు గుర్తున్నట్టయితే సిమిలర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో లక్ష్మీ ఆర్గానిక్స్ ఒక ప్రమోటర్ అయిన రవి గోయింకా గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా షేర్ చేశారు. సో ఈ ఫ్లోరోకెమికల్ సెగ్మెంట్ మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఆపర్చునిటీ అయితే బాగా కనబడుతుంది. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ ఇండియా స్ట్రాటజీ అని ఒక మంచి రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న పాయింట్స్ ఏంటంటే వీళ్ళు వాల్యుయేషన్ డేటా షేర్ చేశారు. కరెంట్లీ మన మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడీపీ రేషియో చూసినట్టయితే 115% ఉన్నది. వెరస్ మన హిస్టారికల్ యావరేజ్ మార్కెట్ క్యాప్ టు జీడీపీ రేషియో చూసినట్టయితే 80%గా మనం ఇక్కడ రిపోర్ట్లో చూడొచ్చు. సో 2007లో మనం 103% మార్కెట్ క్యాప్ టు జీడీపీ రేషియోకి వెళ్ళాం. దాని తర్వాత 2021 and 2022లోని మనం 100% పైన క్రాస్ అయినట్టు మనకు కనబడుతుంది ఈ రిపోర్ట్ ఆధారంగా. అండ్ ఫార్వర్డ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ బట్టి చూసినట్టయితే కరెంట్లీ మన నిఫ్టీ 22.1 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. వెరస్ మన లాంగ్ టర్మ్ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ 18 timesగా ఉన్నది. సిమిలర్లీ ప్రైస్ టు బుక్ మల్టిపుల్, ఫార్వర్డ్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ బట్టి చూసినట్టయితే కరెంట్లీ 3.3 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో మన నిఫ్టీ ట్రేడ్ అవుతున్నది. వెరస్ మన లాంగ్ టర్మ్ యావరేజ్ 2.7 timesగా ఉన్నది. అదే ట్రైలింగ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ విషయంకి వచ్చినట్టయితే కరెంట్లీ మన నిఫ్టీ 27.7 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నట్టయితే మన లాంగ్ టర్మ్ యావరేజ్ 19.6 timesగా మనం చూడొచ్చు ఇక్కడ రిపోర్ట్లోని. అండ్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ విషయంకి వచ్చినట్టయితే మన నిఫ్టీ కరెంట్లీ 3.7 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. వెరస్ మన హిస్టారికల్ యావరేజ్ చూసినట్టయితే 3 times. లాస్ట్
ఫస్ట్ టైం ఇంత ప్రైస్ టు బుక్ మల్టిపుల్ యాక్చువల్లీ ఇంతకన్నా ఎక్కువే 2007-2008 పీరియడ్లో రీచ్ అయింది. దాని తర్వాత మనకి రెసిషన్ రావడం, మార్కెట్స్ పడడం ఇవి చూసాం. దాని తర్వాత ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ అంత హై ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఇప్పుడే టచ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఓవరాల్గా వాల్యుయేషన్ ఆధారంగా చూసినట్టయితే మన మార్కెట్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్పి క్లియర్లీ మనం అర్థం చేసుకోవచ్చు ఈ రిపోర్ట్ని బట్టి. కాకపోతే ఇక్కడ చాలామంది క్వశ్చన్ అడుగుతారు, సో మార్కెట్ కరెక్ట్ అవుతుందా, భయపడి నేను డబ్బులు తీసేయాలంటే వీ డోంట్ నో, నోబడీ కెన్ సే దట్. ఎందుకంటే బికాస్ మార్కెట్ కరెక్ట్ అవుతుందో లేదో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. బట్ వాల్యుయేషన్ ఆధారంగా అయితే ఎక్స్పెన్సివ్గా ఉన్నదని క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో కొంచెం రిస్కీ స్టాక్స్ అంటే మరీ లాస్ట్ 1.5 ఇయర్లోని ఏ స్టాక్ పడితే అవి పెరిగిపోయాయి కదా. సో అలాంటి బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ లేనివి వీక్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి, బిజినెస్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి అలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడం బెటర్. మంచి కంపెనీస్ అయితే పడినా కూడా మళ్ళీ రికవర్ అవుతాయి. అండ్ ఇంకోటి ఎర్నింగ్స్ పెరిగాయి అనుకోండి, వాల్యుయేషన్స్ కొంచెం బెటర్ అవ్వచ్చు. బట్ వీ షుడ్ సీ ఎర్నింగ్స్ పెరిగితే లేదో ఎవరు చెప్పలేం కదా. యాజ్ ఆఫ్ నో లాస్ట్ 2 క్వార్టర్స్గా చూసినట్టయితే ఎర్నింగ్స్ అయితే మన కంపెనీలు బాగానే రిలీజ్ చేస్తున్నాయి. సో కమింగ్ నెక్స్ట్ 4-5 క్వార్టర్స్లో కూడా మంచి గ్రోత్ రేట్స్ డెలివర్ చేస్తే వాల్యుయేషన్ సెట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ డినామినేటర్లోని మనకి ఎర్నింగ్స్ పెరిగినప్పుడు ఇవన్నీ సెట్ అవుతాయి. బట్ కానీ వీ డోంట్ నో, అవన్నీ ఎవరూ చెప్పలేము జరుగుతుందని. ఎందుకంటే బికాస్ అవన్నీ జరిగిన తర్వాతే ఎవరైనా చెప్పగలరు ఇలా జరిగిందని. ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి ఎవరైనా చెప్పలేం కదా. సో అందుకని కొంచెం సేఫ్గా ఉండడమే బెటర్. రిస్కీ కంపెనీస్ అండ్ రిస్కీ థీమ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఇలాంటి హైయర్ వాల్యుయేషన్ పీరియడ్లో బెటర్. అండ్ అలాగే మిడ్ క్యాప్ టాప్ ఐడియా స్టాక్ లిస్ట్ని కూడా షేర్ చేశారు. ఈ లిస్ట్లో ఉన్న స్టాక్లను కూడా మీరు చెక్ చేయొచ్చు ఈ రిపోర్ట్లో. అండ్ ఈ రిపోర్ట్లో వీళ్ళు వాల్యుయేషన్ మాత్రమే కాదు, ఈవెన్ మార్కెట్ గురించి కూడా చాలా డేటా షేర్ చేశారు. కాకపోతే డైలీ మనీ షో కదా, ఇంత డేటా షేర్ చేయడానికి అవ్వదు. సో అందు గురించి అని ఈ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 12:42కి షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఇట్ హార్డ్లీ టేక్స్ 15-20 minutes, అంతకన్నా టైం పట్టదు చదవడానికి. సో తప్పకుండా ఈరోజు నైట్ అయితే చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,67,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో మీరు 12:42కి వెళ్ళినట్టయితే ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మార్కెట్ అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు క్విక్గా మీకు ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, లీడింగ్ విటమిన్ డి ఏపీఐ మ్యానుఫ్యాక్చర్ అయిన ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్లో ఉన్న వీళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ అలాగే సబ్సిడీ కంపెనీ, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఈ రెండు బిజినెస్లో వీళ్ళ ఫార్మా బిజినెస్కి లింక్ ఉన్న బిజినెస్లు కాదు. సో ఇవి డిఫరెంట్ లైన్లో ఉన్న బిజినెస్లు కాబట్టి వీటిని డీమర్జర్ చేయబోతున్నట్టుగా, ఈ డీమర్జర్ చేయడానికి బోర్డు October 11th మీట్ అయ్యి కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఒకవేళ ఈ డీమర్జర్కి బోర్డు అప్రూవల్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ అది ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్కి పాజిటివ్. ఎందుకంటే బికాస్ వీళ్ళ ఫార్మా బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఫార్మా బిజినెస్లోని రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మిక్స్ అయి ఉండడం కొంచెం మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. సో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ పక్కకి వెళ్ళిపోయినట్టయితే డెఫినెట్లీ ఇది ప్యూర్ ప్లే ఫార్మా కంపెనీ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇంకొంచెం బెటర్ వాల్యుయేషన్స్ ఇవ్వచ్చు. ఈ అప్డేట్ మనకి నేను నైట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ డీమర్జర్ అప్డేట్తో ఈ సెషన్లో ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% పైన పెరిగింది. నెక్స్ట్, పీడిఎస్ మల్టీనేషనల్ ఫ్యాషన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు దుబాయ్ బేస్డ్ స్టెప్ డౌన్ సబ్సిడీ కంపెనీ అయిన పీడిఎస్ మల్టీనేషనల్ FZCO ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీ అయిన ఎల్లో ఆక్టోపస్ ఫ్యాషన్ లిమిటెడ్ అనే కంపెనీలోని 50% స్టేక్ అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఎక్విజిషన్ అప్డేట్తో ఈ సెషన్లో పీడిఎస్ మల్టీనేషనల్ స్టాక్ 3% పైన పెరిగింది. నెక్స్ట్, గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్గా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్గా వీళ్ళ బోర్డు October 7th మీట్ అవబోతున్నట్టుగా, అండ్ ఈ బోర్డు మీటింగ్లోని వీళ్ళు QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఏదైతే ఈక్విటీస్ని ఆఫర్ చేయబోతున్నారో ఆ ఇష్యూ ప్రైస్ ఎంత అండ్ అలాగే ఎంత డిస్కౌంట్లో ఆఫర్ చేయబోతున్నారో డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ఫండ్ రైజింగ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో గోకుల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. బట్ కానీ వీళ్ళు ఒకవేళ ఎక్కువ డిస్కౌంట్తో ఫండ్ రైజింగ్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్లీ అది కొంచెం నెగిటివ్ రియాక్షన్ అయితే స్టాక్లో మనం చూడొచ్చు. సో అది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, RVNL నుంచి ఒక అప్డేట్ వచ్చింది. RVNL టాటా స్టీల్తో MOU సైన్ చేసినట్టుగా, ఈ MOUలో భాగంగా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని నామినేషన్ బేసిస్లో కానీ లేదా SPV రూట్లో కానీ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ న్యూ MOU అప్డేట్తో ఈ సెషన్లో RVNL స్టాక్ 2% పైన పెరిగింది. నెక్స్ట్, HFCL నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి రైల్టెల్ నుంచి 287 crores వర్త్ ఆర్డర్ ఇచ్చినట్టుగా, ఈ ఆర్డర్లో భాగంగా HFCL డిఫెన్స్ ఫోర్సెస్కి సెక్యూర్డ్ ఆప్టికల్ ప్యాక్డ్ స్విచ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ మేజర్ ఆర్డర్ విన్ అప్డేట్ ఈ సెషన్లో HFCL స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ నైట్ HDFC బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. వీళ్ళ అడ్వాన్సెస్ క్వార్టర్ చూసినట్టయితే 4.4% గ్రో అయ్యి, అదే ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 15.4% గ్రో అయ్యి, అండ్ ఈ టోటల్ అడ్వాన్స్ బుక్లో రీటైల్ లోన్స్ యొక్క గ్రోత్ చూసినట్టయితే క్వార్టర్ 5.5% గ్రో అయ్యి, అదే ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే 13% గ్రో అయింది. అండ్ వీళ్ళ డిపాజిట్ బుక్ క్వార్టర్ 5.5% గ్రో అయింది, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 14.4% గ్రో అయింది. అండ్ వీళ్ళ కాసా బుక్ క్వార్టర్ 7.6% గ్రో అయినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 28.6% గ్రో అయినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ కాసా రేషియో
540 బేసిస్ పాయింట్స్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే పెరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 150 బేసిస్ పాయింట్స్ పెరిగి 47%కి రీచ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ బ్లూంబర్గ్ రిలీజ్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఒక అప్డేట్ ఉన్నది. మెరెక్టర్ అనే కంపెనీ వాళ్ళు తీసుకున్న లోన్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్ వర్త్ 1011 crores డిఫాల్ట్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేసింది. టోటల్ గా ఈ కంపెనీ దగ్గర 1327 crores వర్త్ డెట్ ఉన్నది. ఈ 1327 crores డెట్ లోని 1011 crores డెట్ ని వీళ్ళు డిఫాల్ట్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. సో ఈ కంపెనీకి ఏవైతే బ్యాంక్స్ అప్పులు ఇచ్చాయో ఆ బ్యాంక్స్ అన్నిటికీ ఎన్పిఎల్ పెరగనున్నాయి. నెక్స్ట్ ఈరోజు టెలికాం స్టాక్స్ రిలేటెడ్గా మేజర్ అప్డేట్ వచ్చింది. టెలికాం స్పెక్ట్రమ్ రిలేటెడ్గా సుప్రీంకోర్టులో ఏదైతే ఇష్యూ నడుస్తుందో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏం చెప్తుందంటే ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా నుంచి ఏదైతే వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జెస్ 40,000 crores ఉన్నాయో ఈ వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జెస్ పేమెంట్ డిలే రిలేటెడ్ పెనలైజేషన్ కోసం వీళ్ళు సుప్రీంకోర్టుని 3 weeks టైం అడిగారు. అండ్ అలాగే సెంటర్ ఈ 40,000 crores వర్త్ వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జెస్ ని రీకన్సిడర్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నట్టుగా కామెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఓటీఎస్సీ అంటే వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జ్ కరెంట్ టెలికాం కంపెనీస్ ఒక బ్యాలెన్స్ షీట్ మీద చాలా ఫైనాన్షియల్ బర్డన్ యాడ్ చేస్తుంది కాబట్టి సెంటర్ దీన్ని రీకన్సిడర్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేసింది. అండ్ అలాగే దీని గురించి 3 weeks టైం కూడా తీసుకున్నది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జెస్ని రీకన్సిడర్ చేసినట్టయితే టెలికాం కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకి పెద్ద పాజిటివ్గా మనం చూడొచ్చు. అందులోని వోడాఫోన్ ఐడియాకి అయితే చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఈ వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జ్ వల్ల వీళ్ళు కంప్లీట్లీ క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చేసారు. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోబోయే ఈ డెసిషన్ డెఫినెట్లీ వోడాఫోన్ ఐడియాకి అయితే చాలా పెద్ద పాజిటివ్గా చూడొచ్చు మనం. అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. రెడ్ బాక్స్ నుంచి అప్డేట్ వచ్చింది. అప్డేట్లో ఏమున్నదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వోడాఫోన్ ఐడియా యొక్క ఫౌండర్స్ని 40,000 crores ఫ్రెష్ క్యాపిటల్ ఇంజెక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టుగా అప్డేట్ వస్తుంది. అండ్ ఎయిర్టెల్ విషయంకి వచ్చినట్టయితే నేను మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా, ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారని చెప్పి ఎరిక్సన్తో కలిపి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే భారతీ ఎయిర్టెల్ అండ్ ఎరిక్సన్ వీళ్ళిద్దరూ కలిపి రూరల్ జియోగ్రఫీలోని 5G నెట్వర్క్ డెమాన్స్ట్రేషన్స్ని కండక్ట్ చేసినట్టుగా వీళ్ళు ప్రెస్ అప్డేట్లోని రిలీజ్ చేశారు. ఓవరాల్గా ఈ అప్డేట్స్ అన్నిటితోని బోత్ భారతీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఈ సెషన్లో. నెక్స్ట్ ఆతమ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన అప్డేట్ని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ ఓపెన్ అవ్వకముందు షేర్ చేసాం. వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేసిన స్టాక్ స్ప్లిట్ ఏదైతే ఉన్నదో ఫేస్ వాల్యూ 10 rupees నుంచి 1 rupee స్ప్లిట్ చేయబోతుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈ రికార్డ్ డేట్ని 21st October 2021గా ఫిక్స్ చేశారు. ఈ పాజిటివ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్తో ఈరోజు సెషన్లో స్టాక్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఎలైట్ డిజిటల్ నుంచి వచ్చిన అప్డేట్ని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో 12:41కి షేర్ చేసాం. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే వీళ్ళు లార్జ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంగ్లోమరేట్ నుంచి 165 crores వర్త్ 5-year కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ లార్జ్ ఆర్డర్ విన్ అప్డేట్ ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి దగ్గర 10% పెరిగింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 3.03% పెరిగి అదే ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 9.75% పెరిగినట్టుగా చెప్తున్నారు. అండ్ డిపాజిట్ బుక్ విషయంకి వచ్చినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 1.3% డ్రాప్ కనబడుతుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 20.8% గ్రోత్ కనబడుతుంది. అండ్ టోటల్ డిపాజిట్స్లోని వీళ్ళు కాసా డిపాజిట్స్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 0.74% గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 55.01% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 40.37%గా ఉండేది. అదే ఇప్పుడు 51.9% గ్రో అయింది. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే వీళ్ళ కాసా రేషియోలో 104 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అదే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 1153 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, విచ్ ఈజ్ రియలీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఈవెన్ వీళ్ళ యావరేజ్ లిక్విడిటీ కవరేజ్ రేషియోలో కూడా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసిన చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళు చాలా మంచి బిజినెస్ నెంబర్స్ రిలీజ్ చేస్తే ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గ్లోబలీ గ్యాస్ ప్రైజులు బాగా పెరగడంతో వీళ్ళు సిఎన్జీ గ్యాస్ ప్రైస్ని 2.5 rupees per kg గాను పీఎన్జీ గ్యాస్ ప్రైస్ని 9.50 rupees per SCM అంటే స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పెంచినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ ప్రైస్ హైక్ అప్డేట్తో ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 2.78% పెరిగింది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసింది. వీళ్ళు అడ్వాన్సెస్ బుక్లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 5% గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు డిపాజిట్ బుక్లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 3% గ్రోత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా రేషియో 40.4% నుంచి 42.1% గ్రో అయింది. వీళ్ళ బిజినెస్ నెంబర్స్లో మంచి గ్రోత్ డెలివర్ చేసరికి స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% పైన పెరిగింది. నెక్స్ట్ థామస్ కుక్ ఇండియా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హై గ్రోత్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఎండ్ టు ఎండ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అండ్ వీళ్ళు డిజిటల్ స్ట్రాటజీలో భాగంగా సింపుల్, స్విఫ్ట్ అండ్ సీమ్లెస్ కాంటాక్ట్లెస్ సొల్యూషన్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ 12:14కి షేర్ చేసాం. ఈ న్యూ సెగ్మెంట్ ఎడిషన్ తో అక్కడ నుంచి స్టాక్ 5.73% పెరిగింది. ఓవరాల్ గా ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ 7% పైన పెరిగింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు టాటా పవర్ తో కొలాబరేట్ అయ్యి మన కంట్రీలో ఎలక్ట్రిక్ 2-wheeler ఛార్జింగ్ ఈకో సిస్టమ్ డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు.
ఈ కొలాబరేషన్లో భాగంగా సెలెక్ట్ టీవీఎస్ మోటార్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ లొకేషన్స్లోని సోలార్ ఎనర్జీ ద్వారా ఛార్జ్ చేసే ఆపర్చునిటీని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ టీవీఎస్ మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ 2-వీలర్ ఏదైతే ఉన్నదో ఐక్యూబ్ ఎలక్ట్రిక్, ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్కి టాటా మోటార్స్ యొక్క ఎగ్జిస్టింగ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యాక్సెస్ దొరకబోతున్నట్టుగా వీళ్ళు టీవీఎస్ మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూ కొలాబరేషన్ అప్డేట్తో టీవీఎస్ మోటార్ స్టాక్లో పెద్ద రియాక్షన్ కనబడలేదు, బట్ కానీ ఇది డెఫినెట్లీ టాటా పవర్కి అయితే చాలా పాజిటివ్. కాబట్టి ఈరోజు సెషన్లో టాటా పవర్ స్టాక్ బాగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 6% పైన పెరిగింది. నెక్స్ట్ పేపర్ స్టాక్స్ రిలేటెడ్గా కపుల్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా CNBC అవాజ్ న్యూస్ యాంకర్ నుంచి వచ్చిన ట్వీట్లో ఏమున్నదంటే వీళ్ళ సోర్సెస్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద పేపర్ మిల్స్ అక్టోబర్ మంత్లోని ₹2,000 to ₹3,000 పర్ మెట్రిక్ టన్ పెంచినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా లాస్ట్ 1 monthలో చూసినట్టయితే పేపర్ ప్రైసెస్ 10 to 12% పెరిగినట్టుగా ఆయన ట్వీట్ చేస్తున్నారు. ఈ పేపర్ ప్రైస్ పెరగడానికి కారణం కోల్ ప్రైస్ పెరగడం అండ్ అలాగే వేస్ట్ పేపర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల వీళ్ళు పేపర్ ప్రైస్లు పెంచినట్టుగా ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ JK పేపర్ వాళ్ళు CNBC TV18తో మాట్లాడుతూ ఆల్ కేటగిరీస్లోని ప్రైస్ హైక్ 3 to 5% అయినట్టుగా అండ్ ఆఫీసెస్ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పేపర్ డిమాండ్ బాగా పెరిగినట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈ సెషన్లో మోస్ట్ ఆఫ్ ద పేపర్ స్టాక్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ముంబై అండ్ అహ్మదాబాద్ మధ్యలోని హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుందో ఈ ప్రాజెక్ట్ యొక్క బిడ్స్ ఏవైతున్నాయి ఈ బిడ్స్లోని ఇర్కాన్ అండ్ తన జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే బిడ్ చేసిందో ఆ బిడ్ లోవర్ బిడ్ అవడం వల్ల వీళ్ళ టెండర్ విన్ అయినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ టెండర్ యొక్క వాల్యూ 3,429 crores. ఈ అప్డేట్తో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఈరోజు సెషన్లో 6% పైన పెరిగింది. నెక్స్ట్ ET Now నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ప్రకారం టెక్స్టైల్ సెక్టర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మిత్రా స్కీమ్ని లాంచ్ చేయబోతున్నట్టుగా ఈ మిత్రా స్కీమ్లో భాగంగా 7 నేషనల్ టెక్స్టైల్ పార్క్స్ని మన కంట్రీలో వీళ్ళు సెటప్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ టెక్స్టైల్ పార్క్స్ కోసం ఏవైతే స్టేట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేశారో దానికోసం ఛాలెంజ్ మెథడ్ని అడాప్ట్ చేసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఏవైతే స్టేట్స్ని సెలెక్ట్ చేస్తారో ఆ స్టేట్స్ మినిమం 1000 acre ల్యాండ్ని ఈ టెక్స్టైల్ పార్క్స్ కోసం ఎలొకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ET Now ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 నేషనల్ పార్క్స్ నెక్స్ట్ 3 yearsలో సెటప్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా అండ్ ఈ నేషనల్ పార్క్స్ని సెటప్ చేసిన తర్వాత చాలా FDI ఇన్వెస్ట్మెంట్స్ అయితే అట్రాక్ట్ చేయొచ్చని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ టెక్స్టైల్ పార్క్స్ కోసం ఆల్రెడీ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు స్టేట్స్ ఇంట్రెస్ట్ చూపించినట్టుగా ET Now రిపోర్ట్ చేస్తుంది. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.